శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామ 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 అన్నప్పుడు రాముడు, రామ అన్నప్పుడు సీతమ్మ. తెలుగువారైతే రామా అని పిలుస్తారు. అంటే రాముణ్ణి సీతమ్మని కూడా కలిపే పిలుస్తాము ఒకేసారి. పేర్లు కూడా రూపురేఖలు కూడా ఒకటైన మహాద్భుతమైన జంట సీతారాములు. సుందరకాండలో సీతమ్మను చూసి హనుమన్న మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు స్వామి. అదేమిటి రామచంద్రుడిలాగా ఉంది తల్లి అని చెప్పి. అంటే మనం దేన్నైతే మనసారా ఎక్కువ ధ్యానిస్తామో ఆ పోలికలు మనకు వచ్చేస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉండే అద్భుతమైన జంట సీతారాములు. వారి సేవలో భద్రాద్రిలో వెలిసిన సీతారామచంద్రుల సేవలో, లక్ష్మణ సహితుడై వెలిసిన సీతారామచంద్ర స్వామి సేవలో సంగీత కళానిధి మృదు స్వభావంలో స్వర్గీయ నేదునూరి కృష్ణమూర్తి గారి సంకల్ప ఫలితంగా ఆవిర్భవించిన శ్రీరామచంద్ర పునర్వసు రాగ నీరాజనం కార్యక్రమం. భద్రాచల రామదాసు గారి నవరత్న కీర్తనల గోష్ఠిగానం. శ్రీరాముడి జన్మ నక్షత్రం పునర్వసు ప్రతి నెలలో ఒకరోజు వస్తుంది. ఆ వచ్చిన రోజున 2 తెలుగు రాష్ట్రాలలో అలాగే దేశ విదేశాల్లో కూడా రామభక్తులు తెలుగువారున్న ప్రతి చోట కూడా చాలా ప్రదేశాల్లో సంగీత గురువులు, ఇప్పుడిప్పుడే సంగీత ప్రపంచంలోకి పొడిబుడి అడుగులు వేస్తూ వస్తున్నవారు, లబ్ధ ప్రతిష్ఠులైన గాయనీ గాయకులు అంతా కూడా ఈ నవరత్న కీర్తనల గోష్ఠిగానం శ్రీరామ పునర్వసు రాగ నీరాజనంగా చేయాలి. ఇంటింట ఈ 9 కీర్తనలు మారుమ్రోగాలి, సీతారామచంద్రుల అనుగ్రహానికి అంతా నోచుకోవాలి అన్న వారి సంకల్పానికి వారు స్వర్గస్థులైనప్పటికీ వారి శిష్యులు, వారి ప్రశిష్యులు బోలెడు వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఎంతోమందికి నేర్పిస్తున్నారు, ఇక ముందు కూడా నేర్పిస్తారు. అలాంటి భద్రాచల రామదాసు గారి నవరత్న కీర్తనల గోష్ఠిగానం ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎంతోమందికి చేరుతూ ఉంది. అయితే ఈ నవరత్న కీర్తనలు అందరం తేలికగా పాడుకోవడానికి అనువుగా ఉండడమే కాకుండా రామదాసు గారి జీవితాన్ని కూడా ప్రతిఫలిస్తున్నట్టుగా ఉంటాయి అని అనిపించింది. అలా నాకు స్వామి అనుగ్రహం వల్ల తోచిన 4 మాటలు ఒక్కొక్క కీర్తన గురించి అందులో తెలిసిన అర్థమవుతున్న విషయాలను అందరితో పంచుకుంటూ ఒక్కొక్క కీర్తనను నా వల్ల అయినంత విపులీకరిస్తూ పాడే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నవరత్న కీర్తనల్లో ముందుగా అదిగో భద్రాద్రి, గౌతమి ఇదిగో చూడండి అనే కీర్తనతోటి సాధారణంగా ప్రారంభం చేస్తాము. అయితే అసలు ఏమిటి భద్రాద్రి, ఎక్కడిది భద్రాచలము, ఎందుకు అసలు ఎలా ఆవిర్భవించింది అంటే స్థల పురాణం తెలియాలి కదా. సీతారామచంద్రులు త్రేతాయుగం నాటి సీతారామచంద్రులు లక్ష్మణ సహితుడై దండకారణ్యంలో వనవాసం చేశారు అన్న సంగతి రామాయణంలో మనమందరం విన్నదే. అయితే శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సహేతుడై అయోధ్య నుంచి బయలుదేరి వచ్చి 14 సంవత్సరాలు వనవాసం చేసిన సందర్భంలో దాదాపు 10 సంవత్సరాల పాటు ఇదే ప్రదేశంలో నివసించారు అని తెలుస్తూ ఉంది. అంటే అయోధ్య తర్వాత వారు ముగ్గురు కూడా ఎక్కువ కాలం గడిపింది ఈ దండకారణ్య ప్రాంతం, భద్రాద్రి చుట్టుపక్కల ప్రాంతాలు. అయితే ఆ దండకారణ్యంలో ఒకరోజు సీతారాములు అలా తిరుగుతూ చాలా అలసిపోయి ఒక బండ మీద కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు. ఎంతో సంతోషంగా అనిపించింది. సాధారణంగా విశ్రాంతి తీసుకున్నాము అని అంటే రిలాక్స్ అయిపోతాం అంతే, కానీ మనస్సుకు కూడా ఎంతో సంతోషంగా అనిపించింది శ్రీరామచంద్రుడికి. ఏమిటి అని ఆలోచించి చూస్తే వారు విశ్రాంతి తీసుకుంటున్న బండ ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించుకొని ఉన్న జీవుడు రామభక్తుడు. రామ 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 అంటూ ఆ రామభక్తిలో లీనమైపోయి ఉన్నవాడు. అందుకే ఎంతో సంతోషించి నేను భవిష్యత్తులో నీ దగ్గరకు వచ్చి నిన్ను అనుగ్రహిస్తాను, నీ మీద వెలుస్తాను అని చెప్పి స్వామి ఆ శిలలో ఉన్న జీవుడికి
వరం ఇచ్చారు. ఆ తర్వాత సీతమ్మ అపహరణకు గురవ్వడం, రామలక్ష్మణులు వెతుకుంటూ వెళ్ళడం, రావణుణ్ణి సంహరించడం ఆంజనేయుని సహాయంతో మరలా తిరిగి అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత త్రేతాయుగం ముగిసిపోయింది, ద్వాపరయుగం ముగిసిపోయింది, కలియుగం కూడా వచ్చింది. ఈ బండలో ఆశ్రయించుకున్న జీవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే కలియుగంలో భద్రుడు అనే పేరుతో పుట్టి మరలా సీతారామచంద్రులు తనపై వెలియాలి అని చెప్పి ఘోరమైన తపస్సు చేశారు. చాలా 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 తపస్సు చేశాడు. అంత తపస్సు చేసిన స్వామి అనుగ్రహించలేదు. కానీ ఏమిటయ్యా రామచంద్ర, ఎప్పుడనంగా నాకు వరం ఇచ్చావు, ఇప్పటి వరకు కరుణించలేదు అని చెప్పి ఆయన తీవ్రమైన తపస్సులో మునిగిపోతే ఆ అగ్ని జ్వాలలు లోకాలని తల్లడిల్లింపజేశాయి. ఆ తపస్సులోంచి వచ్చిన తీవ్రమైన శక్తి. అప్పుడు మనకు గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని గుర్తు చేస్తూ శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతుడయ్యి అలా విష్ణుమూర్తి, నిజానికి విష్ణుమూర్తిగా వైకుంఠంలో ఉన్న స్వామి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. గజేంద్ర మోక్షణంలో ఎలాగైతే అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో అక్కడెక్కడో కూర్చొని అమ్మవారితోటి పరాచికాలాడుతున్న స్వామి అమ్మవారి కొంగు వదలకుండా వస్తే అమ్మవారు తడబడుతూ అనుసరించి ఆ వైకుంఠంలో ఉన్న ఆబాల గోపాలం శేషుడితో సహా గరుడుతో సహా శంఖచక్రాలు అన్నీ పరిగెత్తుకొని వెనుక వచ్చాయి. స్వామి ఎటుపోతున్నాడు అర్థం కాక అడుగుదామా, అడిగితే ఏమనుకుంటాడో, అడగకపోతే ఇలా కొంగు పట్టుకొని పరిగెడుతున్నాడు, నా పరిస్థితి ఏమిటి అని అమ్మవారు అంత అయోమయం గందరగోళంలో గబగబా వచ్చి మకరిని త్రుంచి మొసలిని సంహరించి దానికి మోక్షాన్ని ప్రసాదించాడు, శాపాన్ని విముక్తి కలిగించాడు. అలాగే గజరాజును కాపాడి గజరాజవరద గోవిందుడై నిలిచాడు. తనకు పూర్వజన్మ స్మృతి కలిగించాడు స్వామి. అలాగే ఇక్కడ గబగబా వైకుంఠం నుంచి వచ్చేసి భద్రుడి ముందు నిలిస్తే నువ్వెవరో నాకు తెలియదన్నాడు ఆయన. నాకు విష్ణుమూర్తి అవసరం లేదు, రామచంద్రుడే కావాలి అని అంటే రామచంద్రుడిగా స్వామి కాస్ట్యూమ్ మార్చుకునే ఇందులో గబగబా శంఖచక్రాలు తారుమారయ్యాయి. అలాగే వైకుంఠం నుంచి స్వామి నారాయణ స్వరూపంలో వచ్చాడు కాబట్టి 4 చేతులతో ఉంటాడు. ఇక్కడ అమ్మవారు గబగబా వచ్చి తొడ మీద కూర్చుంది. ఇంకా స్వామి ఇక్కడే నా సీత అపహరణకు గురైంది, అప్పుడేమో ఒక్కడే రావణుడు, ఇప్పుడు ఎంతమంది రావణులో కలియుగంలో అనుకున్నారో ఏమో, సీతమ్మ చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకొని ఉంటారు. అలాగే ఎడమ చేతిలో కోదండాన్ని ధరించి కుడి చేతిలో బాణం పట్టుకొని ఉంటారు. శంఖచక్రాలు తారుమారై ఉంటాయి. అలాగే మా వదిన గారు ఇక్కడి నుంచే అపహరణకు గురైంది, అన్నయ్య బాధ చూడలేకపోయాను, నిజంగా ఎంత హింసపడ్డాడో పాపం నా పిచ్చి తండ్రి, మళ్ళీ అలాంటి బాధ కలిగితే చూసే శక్తి నాకు లేదు, తట్టుకునే శక్తి ఆయనకు లేదు, సీతమ్మ అయితే అసలు బ్రతకదు ఈసారి అలాంటివి జరిగితే అనుకున్నాడో ఏమో. లక్ష్మణుడు కూడా వచ్చేసి అలాగే బాణము ధనుస్సు పట్టుకొని సిద్ధంగా సీతమ్మకు ఎడమవైపున నిలబడ్డాడు ఆ శేషాంశుడు. ఎన్నో అద్భుతాలకు ఆలవాలం భద్రాచల క్షేత్రం. అలా తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చడం కోసం స్వామి గజేంద్ర మోక్షణ ఘట్నాన్ని గుర్తు చేస్తూ అప్పుడెప్పుడో జరిగిన కథ కాదు, కలియుగంలో సైతం భక్తుడు నిజంగా పిలిస్తే స్వామి కదిలి వస్తాడు అనడానికి ప్రత్యక్ష తార్కాణంగా భద్రాలను ఇవ్వగలిగిన ఈ భద్రశైలం మీద, భద్రాచలం మీద, భద్రాద్రి మీద వెలసి మనందరికీ కన్నుల పండుగ ఆ స్వామి ఇప్పుడు దర్శనమిస్తూ ఉన్నాడు. అయితే ఈ స్వామి అక్కడ వెలసిన తర్వాత భద్రుడు ఎలాగో జన్మధన్యమైపోయింది. నారద మహర్షుల వారు తొలి పూజ చేశారు. ఆ తర్వాత చాలా కాలం ఆయనే ఇక్కడ దివ్యమైన దేవస్థానాన్ని నిర్మించి దేవపూజ మాత్రమే ఉంది అని స్థల పురాణంలో తెలుస్తోంది. ఆ తర్వాత కలి ప్రవేశం అయ్యి కలి బాగా హెచ్చుమీరుతున్న సమయంలో ఇక స్వామి సంకల్పించారు, నేను మామూలు మనుషులకు కూడా కనిపించి వారికి వరాలు ఇస్తూ వారి కష్టాలను తీరుస్తూ పాపాల నుంచి గట్టెక్కించవలసిన సమయం వచ్చింది అని స్వామి సంకల్పమైన తర్వాత దేవనిర్మితమైన దేవాలయం మాయమైపోయి స్వామి సీతాలక్ష్మణ సహితుడయ్యి ఇక్కడ దర్శనమిచ్చాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు పుట్టలోనే ఉండిపోయాడు స్వామి, ఎలాంటి దేవస్థానము ఏమీ లేకుండా. చాలా కాలం తర్వాత శబరి వారసురాలుగా చెప్పుకునే శబరి అంశతోటి జన్మించిన పోకల దమ్మక్క అనే మహాత్మురాలు గిరిజనురాలికి
స్వామి కలలో కనిపించి, నేను ఫలానా చోట గోదావరి తీరంలో ఉన్నాను, నన్ను వెలికి తీయమని ఆనతిస్తే ఆ తల్లి వచ్చి స్వామి ఎక్కడ ఉన్నారని వెతికి 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 పుట్టలో ఉన్న సీతారామ లక్ష్మణులను చూసి గోదావరి జలాలతోటి అభిషేకించి స్వామిని మొత్తానికి పుట్టలోంచి వెలికి తీసి స్వామివారికి చిన్న తాటి మట్టలతోటి చిన్న పందిరి వేసి వాళ్ళు చేయగలిగిందంతే తాటి పండ్లే నైవేద్యం పెడుతూ ఎవరన్నా వస్తారు, స్వామికి గృహం ఇల్లు కడతారు, దేవాలయం నిర్మిస్తారు అన్న ఆశతోటి, రామచంద్ర ఏమిటినైనా నీకు ఈ కష్టాలు, సీతమ్మతోటి ఉన్నావు, పాపం ఎండకన్నెరగని సుకుమారి అప్పుడు కష్టపడింది ఇప్పుడు కష్టపడుతోంది, ఇల్లు వాకిలి లేకుండా ఏమిటయ్యా నీకు ఈ బాధ, లక్ష్మణుడు కూడా వదిలిపెట్టకుండా అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు, కానీ ఒక మంచి ఇల్లు ఒక దేవాలయం ఉంటే ఎంత బాగుంటుంది స్వామి, మరి నేనేమో చేయలేకపోతున్నాను, ఇంతే కదా నా వల్ల అయింది అంటూ రోజు కన్నీరు మున్నీరుగా తల్లి విలపిస్తూ ఉంటే స్వామికి అనుగ్రహం కలిగిందేమో. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో జన్మించి గోపన్నగా కంచర్ల వంశోద్భవుడయ్యి కంచర్ల గోపన్నగా పేరు పొందిన మహానుభావులు తన మేనమామలైన అక్కన్న మాదన్నుల ద్వారా తానీషా కొలువులో ఉద్యోగం పొంది భద్రాచలానికి తహసీల్దార్గా వచ్చారు. అంటే ఇప్పటి అయితే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో పన్నులు వసూలు చేసే అధికారిగా వచ్చారు. అక్కడ తన కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పుడు ఇలాగ సీతారామచంద్రుల పరిస్థితి ఇక్కడ ఇలా చూడడము, దమ్మక్కని కలుసుకోవడము జరిగి ఆయన లోపల నిద్రాణంగా ఉన్న ఆ చైతన్యం మేలుకొని తన జీవిత పరమార్థం ఆ స్వామి సేవలోనే తరించడమని, ఇక్కడ దేవస్థానం నిర్మించడమని ప్రచోదనం జరగడంతో ఆ మహానుభావులు అద్భుతమైన కీర్తనలు రాస్తూ వాగ్గేయకారుడయ్యి అద్భుతమైన భజన సాంప్రదాయానికి ఆద్యుడయ్యి ఎన్నెన్నో భజనలతోటి ప్రజలను ఆకట్టుకుంటూ ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంతే భజన సాంప్రదాయంలో భజన చేస్తూ అలా తిరుగుతూ విరాళాలు సేకరించి దివ్యమైన భవ్యమైన దేవాలయాన్ని నిర్మింపజేశారు. అయితే దేవాలయ నిర్మాణం అయితే పూర్తయింది, కానీ సీతమ్మకు చింతాకు పథకము, రాముడికి హారాలు, లక్ష్మణుడికి హారాలు అన్నీ చేయించారు. భరతుడికి ఇది, శత్రుఘ్నుడికి ఇది, హనుమంతుడికి ఇది అంటూ చేయించారు. దివ్యమైన ప్రాకారాలు కట్టించారు, అన్నీ చేశారు, అంతా బాగుంది. తీరా చక్రం ప్రతిష్ఠ చేయాలి, పైన వైష్ణవ దేవాలయం కాబట్టి, కానీ ముహూర్తం దగ్గరకు వస్తుంది, ఇంకా పైన దేవాలయం పైన ప్రతిష్ఠించవలసిన చక్రం నిర్మాణం పూర్తి కాలేదు. స్వామి ఏమిటయ్యా ఈ విఘ్నం అంటూ కన్నీరు మున్నీరవుతూ మొత్తానికి స్నానం అయితే చేసి వస్తాను, స్వామి అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి గోపన్న గారు గోదావరికి స్నానానికి వెళ్తే ఆయన అనుకోకుండా అక్కడ నదిలో ఆయనకు ఒక అద్భుతమైన చక్రం లభించింది. అది ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే ఆ డైమెన్షన్స్ మనుషులు ఎవ్వరూ అలా తయారు చేయలేరు, అది దేవ నిర్మితమని తేల్చి చెప్పేశారు పెద్దలంతా కూడా. ఆ చక్రాన్ని చూసి ఇది స్వామి నిర్మించుకున్న చక్రము అని చెప్పి ఆనందంగా దాన్ని మేళతాళాలతో తీసుకొచ్చి చక్రాన్ని ప్రతిష్ఠించారు మహానుభావులు. అలా అందుకే సాక్షాత్తు వైకుంఠం నుంచి స్వామి దిగి వచ్చాడు కాబట్టి ఇది వైకుంఠము, భూమి మీద వైకుంఠము అని. ఇంకా ఇక్కడ సీతమ్మ లక్ష్మణుడు కూడా సంతోషంగా కొలుస్తూ ఉంటే రఘుపతి కొలువై ఉన్నాడు. అలాంటి భద్రాద్రి అంటూ 4 బంగారు ప్రాకారాలు, గోపురాలు, ద్వారాలతోటి మెరిసిపోతూ ఉంది ఈ భద్రాచలంలో క్షేత్రము అంటూ. అలాగే దైవ నిర్మితమైన ఈ చక్రం లాంటిది మరొకటి భూమి మీద లేదు కాబట్టి ఉపమానం అంటే పోలిక లేదు, అనుపమానము అతి సుందరమయ్యి ఆ ధగధగా మెరిసిపోతున్న చక్రం ఇది అనంటూ ఈ వైకుంఠము, కలియుగ వైకుంఠము రామదాసులైన వారందరినీ బ్రోచేటి
ప్రభువాసము అని చెబుతూ, ఇంకా పొన్నలు పొగడలు పూపొదరిండ్లను చెన్ను మీరగను శృంగారంబగు అంటూ పొన్నలు పొగడ పూలతోటి అలరారుతూ శోభితమవుతున్న ఆనాటి భద్రాద్రిని, అంటే దాదాపు 400 సంవత్సరాల క్రితం దేవాలయం కట్టినప్పుడు భద్రాద్రి అందచందాలను వర్ణిస్తూ భద్రాద్రి ప్రాభవాన్ని తెలుపుతూ రామదాసు గారు చేసిన అదిగో భద్రాద్రి కీర్తనను మహానుభావులు సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు ఈ నవరత్న కీర్తనల్లో మొదటి కీర్తనగా పెట్టి వరాళి రాగం ఆది తాళంలో తన శిష్య ప్రశిష్యుల చేత ప్రచారం చేయించారు. ఇది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న కీర్తనే. అయితే నవరత్న కీర్తనలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత రాగం ఇది తాళం ఇది అని నాలాంటి సామాన్యుల దాకా విషయం వచ్చింది. అందుకు వారికి మనస వాచ కర్మణ కృతజ్ఞతలు త్రికరణ శుద్ధిగా తెలియచేస్తూ వరాళి రాగం ఆది తాళంలో ఈ కీర్తన వాడుకుందాం. అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి. ముదముతో సీతాముదిత లక్ష్మణులు కలసి కొలువుగా రఘుపతి ఉండెడి, ముదముతో సీతాముదిత లక్ష్మణులు కలసి కొలువుగా రఘుపతి ఉండెడి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై తన రుచక్రమది ధగ ధగ మెరిసెడి, అనుపమానమై అతి సుందరమై తన రుచక్రమది ధగ ధగ మెరిసెడి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి. పొన్నలు పొగడలు పోపొదరింట్లను చెన్ను మీరగను శృంగారంబగు, పొన్నలు పొగడల పోపొదరింట్లను చెన్ను మీరగను శృంగారంబగు, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి. కలియుగమందున నిలవైకుంఠము, కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగా మ్రోక్కుడి, కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగా మ్రోక్కుడి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి. శ్రీకరముగ నీల రామదాసుని ప్రాకార
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము శ్రీకరముగ నిల రామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి ముదముత సీతాముదిత లక్ష్మణుడు కలసి కొలువుగా రఘుపతి ఉండెడి అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి గౌతమి దిగో చూడండి గౌతమి దిగో చూడండి. స్వామి గబగబా పరిగెత్తుకుంటూ వస్తే తోడుగా లక్ష్మీ దేవి వచ్చి, ఈ మహానుభావుడు శ్రీరామచంద్రుడైతే ఆవిడ సీతమ్మ అయింది, శేషుడు పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మణుడయ్యాడు, విరజానది గౌతమి నదిగా అవతరించింది అని చెప్తారు. వైకుంఠంలో ఉండే విరజానదే ఇక్కడ గౌతమిగా అవతరించింది అని చెప్తారు. అందుకే భద్రాచల క్షేత్ర దర్శనం, గోదావరిలో స్నానం పరమ పుణ్యప్రదం అని చెప్పి ఇక్కడ స్థల పురాణం మనకు చెబుతూ ఉంది. స్వామిని దర్శించే అవకాశం అంటూ లభిస్తే స్వామి పాదాలు పడ్డ ప్రదేశం, సీతాలక్ష్మణ సహితుడై పాదచారి అయి తిరిగిన ప్రదేశం, పరమాద్భుతమైన భక్తి పారవశ్యంతో ఉండే ఈ ప్రదేశాన్ని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా దర్శించి పునీతులమవుదాం. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. ధన్యాస్మి. స్వస్తి.